హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఒక స్పూన్ 30 ఏళ్ల నుండి షుగర్ ఉన్న 380 లేదా 480 ఉన్న 7 రోజుల్లో మాయమవుతుంది. ఉల్లిపాయ, అల్లం రెండింటిని ఉపయోగించి డయాబెటీస్ నివారణ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉల్లిపాయ, అల్లం రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వంటగదిలో ఉన్న వస్తువులతో నయం చేసుకునేవారు మన పూర్వీకులు. ఒక రకంగా చెప్పాలంటే మన వంటగది ఒక ఫార్మసీ. ఇప్పుడు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాం. ప్రతిరోజు మన వంటగదిలో వాడే ఉల్లిపాయ, అల్లం రెండింటినీ కలిపి ఈ విధంగా రసం తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహారం సరిగా లేకపోవటం, ఆందోళన, అధిక శ్రమ వంటి కారణాలతో డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తం ద్వారా చక్కెరలను శరీరంలో వివిధ భాగాలకు అందిస్తూ సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఈ హార్మోన్ స్థాయి తగ్గడం లేదా రక్తంలో చక్కెర ఎక్కువగా పేరుకుపోవటం వలన డయాబెటీస్ వ్యాధి వస్తుంది. దీనికోసం మనం ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా 2 ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క తీసుకుని దంచి రసం తీయాలి. ఉల్లిపాయ, అల్లం ఈ విధంగా రెండింటినీ కలిపి దంచితే 2 బాగా మిక్స్ అయ్యి రసం వస్తుంది. ఈ రసాన్ని ప్రతిరోజు 1 స్పూను ఉదయం పరగడుపున తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. చూసారుగా రసం పిండుతున్నాం. ఈ విధంగా రసం వస్తుంది. ఇక మనం ఈ రెండిట్లో ఉల్లి గురించి తెలుసుకుందాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని నానుడి ఉంది కదా. ఉల్లిలో విటమిన్ సి, సల్ఫర్, జింక్, సెలీనియం, క్వెర్సెటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో సమస్యల పరిష్కారానికి సహాయపడతాయి. ముఖ్యంగా క్వెరటిన్ యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. సెలీనియం కూడా వైరస్ వల్ల వచ్చే ఎలర్జీస్ రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఉల్లిపాయ డయాబెటీస్ నివారణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ మొత్తంలో ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ విచ్ఛిన్నమై జీర్ణమయ్యేటప్పుడు రక్త ప్రవాహంలో చక్కెర విడుదల చాలా ఆలస్యమవుతుంది. గ్లైసెమిక్ సూచిక అనేది ఒక నిర్దిష్ట ఆహారం తీసుకున్న తర్వాత రక్త ప్రవాహంపై దాని ప్రభావాన్ని కొలిచే ఒక సూచిక. ఉల్లిపాయ యొక్క గ్లైసెమిక్ సూచిక 10. కాబట్టి ఎటువంటి నిరభ్యంతరం లేకుండా ఉల్లిపాయను తీసుకోవచ్చు. ఉల్లి రసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక అల్లం రక్తంలో గ్లూకోజ్ నియంత్రించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గ్లూకోజ్ను కండరాల్లో కణాలకు చేరుస్తుంది. దీర్ఘకాలంగా డయాబెటీస్తో బాధపడుతున్న రోగులకు చాలా మంచి మందు. షుగర్ లెవెల్స్ను అదుపు చేయటం, ఇన్సులిన్ను స్వతహాగా ఉత్పత్తి చేసి కండరాలకు సరఫరా చేయటంలో అల్లం కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఉల్లిపాయ, అల్లం రెండింటిని కలిపి రసం తీసుకుని ప్రతిరోజు 1 స్పూన్ రసం తీసుకుంటే డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉంటుంది. మీరు 1 వారం నుంచి 10 రోజులు తీసుకుంటే ఆ తేడా మీకే తెలుస్తుంది. ఉల్లి, అల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. మనం రోజు వంటల్లో వేసుకుంటూనే ఉంటాం. కానీ ఈ విధంగా పచ్చిగా రసం తీసుకుంటేనే మంచి ప్రయోజనం కనబడుతుంది. డయాబెటీస్ నివారించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే గుండె సమస్యలు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. రక్తనాళాలలో ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది. అంతేకాకుండా నాళాలు మూసుకుపోకుండా చేస్తుంది. కీళ్ళనొప్పులు ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉల్లిపాయ, అల్లం 2 జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాబట్టి 1 స్పూన్ రసాన్ని భోజనం చేయటానికి ముందు తీసుకుంటే గ్యాస్ సమస్య, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిపాయ, అల్లం రసం కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.